గురజాలపట్నంలోని వికాస్ స్కూల్ నందు 80వ స్వతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నాయకులు పోరాడి మనకు స్వతంత్రాన్ని తెచ్చారని, ఆ మహనీయుల త్యాగఫలమే ఈ స్వతంత్రమని, ఆ మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అడపా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో దీనులుగా ఉన్న భారతీయుల్ని ఆ దాస్య శృంఖలాల నుండి విముక్తిగా ఇచ్చిన ఆ మహనీయులందరికీ కూడా మనం శతకోటి జోహార్లు అర్పిస్తాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మోతీలాల్ నెహ్రూ, జోహార్ భగత్ సింగ్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ అల్లూరి సీతారామరాజు. ఇది కొన్ని పేర్లు మాత్రమే. వందలు వేల సంఖ్యలో స్వాతంత్రోద్యమంలో వీరులు, యోధులు పాల్గొని తమ ప్రాణాలని త్యాగం చేశారు. జైళ్లలో సంవత్సరాల పాటు మగ్గారు. ఆ స్వాతంత్ర ఫలాన్ని ఈరోజు మనం స్వేచ్ఛగా అనుభవిస్తూ ఈరోజు భారతీయులుగా సగర్వంగా ప్రపంచ చిత్రపటంలో మనం తల ఎత్తుకొని నిలబడ్డాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్తున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం నిష్ఫలం చేయకూడదు. మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకిచ్చిన ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం నిష్ఫలం చేయకుండా వాటిని విజయవంతం చేయాలంటే మనం అందరం కూడా ఒక మంచి భావి భారత పౌరులుగా ఎదిగి ఈ దేశానికి సేవ చేయాలి. వివిధ వృత్తుల్లో రాణించి మన దేశ ప్రజలకి సేవలు అందించాలి. దేశానికి చిత్తశుద్ధి గల, దేశభక్తి గల పౌరులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడినప్పుడే ఈ దేశానికి ఆ మహనీయులు ఏదైతే ఆ మహనీయులు కలలు కన్నారో, కులం లేని సమాజం, మతం లేని సమాజం, స్వార్థం లేని సమాజం, కుల మతాలు, వర్గాలు, వైషమ్యాలు, వర్ణ విభేదాలు ఇవేమీ లేకుండా మనమందరం కూడా ఏకతాటి మీద నడిచి మనమందరం కూడా భారతీయులు, మనందరం కూడా సహోదరులు, మనమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణించి ఈ భారత జాతి పరువును నిలబెట్టాలి అనే ఒకే ఒక్క ఆశయంతో మీ అందరూ కూడా ముందుకు సాగి జీవితంలో మంచి ఫలితాలు సాధించాలని, ఈ దేశానికి కీర్తి జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇండిపెండెన్స్ డేకి వచ్చినటువంటి మా అతిథులకి, మీకు అదేవిధంగా శర్మల హనుమంతరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క మిత్రులు, శ్రేయస్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.